ఏమి అత్తవాడు తూకం వర్లే మా అమ్మవాడు పక్కన వచ్చి కూర్చున్నట్టు గుర్తొచ్చిందా ఏమి అన్నట్టు మర్చిపోయాను. పేటంతా కాకి మాదిరి కూస్తా ఉంది. మొగుడిని లెక్క చేయలేదని, మొగుడిని వదిలేసిందని వాళ్ళందరి నోళ్ళు నేను మూయించినానులే. నువ్వేం కవలాపడద్దు. సాయంత్రం అయితే కొప్పులో పూలు పెట్టుకుని వాకిట్లో నిల్చొని నా మొగుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూడడానికి మా అత్తెవరం ఇలా మావులాడదా? మా అయ్య ఎప్పుడు వస్తాడా, వచ్చేప్పుడు ఏం చేస్తాడని ఎదురు చూడడానికి ఈ ఇద్దరు కూతుర్లు ఎవరు మావులాడడానికి పుట్టారా అని నిండా మా వాళ్ళ నోటిలో మట్టి కొట్టిన అత్త. కూలీ జనం లేత, డబ్బుంటే అయ్యేందుకు మొగుడెందుకు అని కూడా ఆలోచించని అమాయక జనం వాళ్ళంతేగాని నువ్వేం పట్టించుకోకు. 12 మన నచ్చు వెళ్ళి పడుకో అత్త, పడుకో. లోపలికి రా. తప్పు చేశానండి. అన్నీ వదిలేసి ఆ మురికి వాళ్ళు ఎందుకుంటున్నావని మీరు అడగకపోయినా చెప్పాల్సిన అవసరం నాకు వచ్చింది. నేను ఒక హత్య చేయించానండి. హత్య? ప్రేమ పేరుతో మన పెద్దమ్మాయిని నమ్మించి ఒకడు లేవ తీసుకుపోవడానికి ప్రయత్నించాడు. దాని బ్రతుకు నాశనం అవుతుందని భయపడి వాణ్ణి చంపించేశాను. నేను చేసిన నేరానికి మన బిడ్డల శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ళు ఎప్పటిలా బతకాలి. దానికి మార్గం ఒకటే, నేను వెళ్ళి పోలీసులకి లొంగిపోతాను. వద్దు భాను, ఆ హత్య నేను చేశానని పోలీసులకు చెప్తాను. వద్దండి, నేను చేసిన తప్పుకి మీరు ఆ ఇంటికి దూరం కాకుండా ఉండుంటే కన్న తండ్రిగా ఆ పని నేనే చేసి ఉండేవాడిని. నేను లేకపోయినా బతకడానికి వాళ్ళు అలవాటు పడ్డారు. కానీ నువ్వు లేకుండా మాత్రం వాళ్ళు ఉండలేరు. నా బిడ్డల కోసం ఈ మాత్రమైనా చేశానని గర్వంగా చెప్పుకునే ఈ ఒక్క అవకాశాన్ని నాకు దక్కనివ్వు. వాళ్ళ మనసుల్లో నాకింత స్థానాన్ని దక్కని. భాను, ఎప్పట్లాగే నువ్వు పిల్లలు ఆ ఇంట్లో కళకళలాడుతూ ఉండాలి.